కృపగల దేవానికి స్తోత్రం. మీరు ఎంతో ప్రేమించి మీ దాసురాల్ని మరణం నుంచి తప్పించి సజీవురాలిగా ఉంచారు. అందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ఈ ఏడుపుగల గ్రామాన్ని మరొకసారి దర్శించడానికి కృపనిచ్చారు. ప్రభువా, మీరు ఉచితంగా మమ్మల్ని రక్షించారు, ఉచితంగా ప్రకటించమన్నారు. మీ ప్రేమను మేము ప్రకటించాము నాయన. ప్రతి ఒక్కరు హృదయాలు తెరవండి. ప్రతి ఒక్కరూ యేసే రాజని, యేసే క్రీస్తుని, యేసే దేవుడని, యేసే రక్షకుడని తెలుసుకుంటూ సహాయం చేయండి. నా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి, సువార్త ప్రకటించిన బిడ్డలందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాం. మీ కృప అనుగ్రహించుము, మీ దయ అనుగ్రహించండి. ఈ దినము ఈ రీతిగా నీ పని చేయడానికి సహాయం చేసినందుకు ఏ నుంచి నేను రుణం తీర్చగలం ప్రభువా. దేవా, కనికరించండి. నీ చిత్తమైతే వచ్చే ప్రభుదినము మరొక ప్రాంతంలో నీ ప్రేమ సువార్తని ప్రకటించడానికి సహాయము దయచేయండి. మమ్మల్ని భూమి మీద ఉంచండి, మమ్మల్ని వాడుకోండి. మీరు మహిమ పొందమని. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, ధనము చేత కాదు, నీ ఆత్మ ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్య అంతని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని గ్రామాన్ని దీవించండి. ఈ గ్రామంలో ఇంకా ఎంతో మంది ఉన్నారు ప్రభువా. వారందరినీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి. వారి పాడి పంటలు, పాడి పశువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సమస్తము ప్రతి కుటుంబాన్ని మీరు బహుగా దీవించమని యేసు నామములో స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సకల ఆశీర్వాదములు గ్రామ ప్రజలకిని, సువార్త ప్రకటించిన మనకిని, సర్వలోకంలో పరిశుద్ధులకి ఇప్పుడు ఎప్పుడెల్లప్పుడు సదాకాలము ఆ పరమ తండ్రి దీవెనలు ముందుగా మనకి దొరుకునుగాక. ఆమె యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. అపవాది క్రియలకు అనంత నాశనం, యేసు నామానికే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమె చెప్పండి. మన ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.